హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ఇప్పుడైతే తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పే స్లిప్‌లలో అప్డేట్ చేయవలసిన అంశాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా. ఆంధ్రప్రదేశ్‌లో విశ్రాంత ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పే స్లిప్‌ల ద్వారా పెన్షన్లు, అలవెన్స్‌లు మరియు మినహాయింపుల వివరాలు తెలుసుకునే అవకాశం కలిగించారు. అయితే ఇప్పటికి కొన్ని ముఖ్యమైన వివరాలు పే స్లిప్‌లలో సరిగ్గా జత చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులు చేయడం వల్ల పెన్షనర్లకు మరింత స్పష్టత ఏర్పడి భవిష్యత్తులో వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారాలండి. డేట్ ఆఫ్ బర్త్. పే స్లిప్‌లలో పెన్షనర్ పుట్టిన తేదీని ప్రదర్శించడం తప్పనిసరి. ఈ వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే సమయంలో మన యొక్క ఆప్తులకు అంటే మన ఫ్యామిలీ పెన్షన్‌కి ఎవరైతే అర్హత ఉంటుందో వారికి అనవసర సమస్యలైతే తప్పుతాయి. సో, డేట్ ఆఫ్ బర్త్ పే స్లిప్‌లో చూపించాలి అనేది ఒక డిమాండు. రెండోది బిల్ నంబర్. ఉద్యోగుల పే స్లిప్‌లలో బిల్ నంబర్ కనిపిస్తున్నప్పటికీ పెన్షనర్ల పే స్లిప్‌లలో అయితే బిల్ నంబరు అందుబాటులో లేదు. సో, ఈ వ్యత్యాసం లేకుండా పెన్షనర్ బిల్లుల్లో కూడా బిల్ నంబర్‌ను చూపించడం ద్వారా పెన్షనర్లు కూడా తమ స్టేటస్‌ని సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు అనేది అభిప్రాయము. ఇక మూడోది డీఆర్ అండి. డీఎన్ఎస్ రిలీఫ్ వివరాలు. డీఆర్ ఎదురుగా శాతం స్పష్టంగా చూపించడం అవసరము. ఉదాహరణకు డీఆర్ 12% అని స్పష్టంగా చూపిస్తే పెన్షనర్లకు డీఆర్‌లో ఎలాంటి మార్పులున్నాయో అర్థమవుతుంది. కానీ డీఆర్‌లో శాతం పర్సెంటేజ్ అయితే చూపించడం లేదండి. ఇప్పుడు ఇవన్నీ మనము చెక్ చేద్దాము. ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్‌ని ఉదాహరణగా తీసుకొని, ఇది డిసెంబర్ నెల పెన్షనర్ యొక్క పే స్లిప్ అండి. ఇక్కడ మనము క్లియర్‌గా చూసుకోవచ్చు. మొదటగా బిల్ నంబర్ ఎక్కడే గాని లేదండి. సో, ఇది పే స్లిప్ పెన్షనర్‌ది. బిల్ నంబర్ అనేది మనకు ఎక్కడే గాని లేదనమాట. రెండవది మనకు ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో బ్లాంక్ ఇచ్చారు. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయలేదు. ఇది ఫ్యూచర్‌లో మన ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హత ఉన్న వారికి ఇబ్బంది అవుతుందనమాట. ఎందుకంటే వారికి ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరుకు ఇవన్నిటికి డేట్ ఆఫ్ బర్త్ చూపించడం ఉంటే సులువుగా ఉంటుంది. తర్వాత ఈ డీఎన్ఎస్ రిలీఫ్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత పర్సెంట్ అనేది చెప్పలేదు గానీ జస్ట్ పర్సెంటేజ్ సింబల్ ఒకటి పెట్టారు. ఇక్కడ మనకు ఎంత పర్సెంట్ అనేది అంటే ప్రెజెంట్ 33.67% అయితే ఉంది. సో, ఈ పర్సెంటేజ్ అనేది మనకు చూపించట్లేదు. ఇవైతే మార్పులు చేయవలసిన అవసరం ఉంది అని ప్రతి ఒక్క పెన్షనర్ కోరుతున్నారు. అలాగే వీటితో పాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసు ఆధారంగా పెన్షన్‌లకు అదనంగా లభించే పెన్షన్ శాతం పే స్లిప్‌లో ప్రదర్శించాలి. కాకపోతే ఏక్యూపీ గురించి కూడా ఏమీ పే స్లిప్‌లో చూపించట్లేదు. ఇది స్పష్టంగా ఉండటం వల్ల పెన్షనర్ తన యొక్క పెన్షన్ మొత్తాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అది మెన్షన్ చేయలేదు. కమ్యుటేషన్ వివరాలు. కమ్యుటేషన్ ద్వారా పొందిన మొత్తాన్ని సంబంధించిన మినహాయింపు నుంచి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో పే స్లిప్‌లో స్పష్టంగా చూపించాలి. ఈ వివరాలు లేకపోతే పెన్షనర్ ఆర్థికపరమైన చెల్లింపుల గురించి కన్‌ఫ్యూజన్‌లో పడతారు. ఇక సీవీపీ డీటెయిల్స్ అండి. కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్తిస్తుందో తేదీ, నెల, సంవత్సరంతో సహా చూపించాలి. కానీ మనకిక్కడ కమ్యుటేషన్ డిడక్షన్ ఉంది గానీ, ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మాత్రం ఎక్కడ గాని మనకు చూపించలేదు. సో, ఇది ఒక కన్‌ఫ్యూజన్ అన్నమాట. దీనివల్ల కన్‌ఫ్యూజన్ దీనివల్ల కమ్యుటేషన్ స్టేటస్‌ని అర్థం చేసుకోవడం ఈ విధంగా చూపిస్తే సులభం అవుతుంది గానీ చూపించడం లేదు. సో, పే స్లిప్‌లలో అప్డేట్ చేయవలసిన ముఖ్యమైన అంశాలలో సంపూర్ణ పెన్షన్, మొత్తం బేసిక్ పెన్షన్, డీఆర్ మరియు ఇతర అలవెన్స్‌లన్నీ కూడా మిళితంగా అంటే డీటెయిల్‌గా చూపించాలి. ఇక మినహాయింపులు, పెన్షన్ నుంచి జరిగే మినహాయింపుల వివరాలు అంటే అదనపు కమిటెడ్ ఫండ్, ఇన్‌కమ్ టాక్స్ మొదలైనవి చూపించాలి. నికర పెన్షను, మినహాయింపుల తర్వాత పెన్షనర్ చేతికి వచ్చే మొత్తాన్ని చూపించాలి. అలాగే బిల్ నంబరు చూపించాలి. వారసుల వివరాలు, ఫ్యామిలీ పెన్షన్ యొక్క హక్కుదారుల వివరాలు చూపించాలి. ఆరోగ్య సంబంధిత ప్రత్యేక అలవెన్స్‌లు, అవసరమైన సందర్భాల్లో వైద్య ఖర్చుల ఆధారంగా
కల్పించబడే ప్రత్యేక సమయం సహాయ వివరాలు చూపించాలి. ఇక సంఘ నాయకులు మరియు ఆర్థిక శాఖ అంశాలను దృష్టిలో ఉంచుకొని పే స్లిప్‌లను మరింత సమగ్రంగా రూపొందించడంపై పనిచేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఈ అంశాలను చూస్తే పెన్షనర్లకు మరింత పారదర్శకత ఉంటుంది. సో, వీటన్నిటి చూపిస్తే భవిష్యత్తులో వారసులకు సంబంధించి ప్రక్రియలు సులభతరం అవుతాయి. అంటే ఫ్యామిలీ పెన్షనర్లకి పెన్షన్‌ల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. సో, పెన్షనర్ల అభిప్రాయాలు పే స్లిప్‌లో పూర్తి వివరాలు పొందుపరిస్తే పెన్షనర్లు తమ ఆర్థిక వ్యవహారాలను సులభంగా గలుగుతారు. ఇది ఒక సగటు పెన్షనర్‌కు ఎంతో మేలు చేస్తుందని తక్షణమే చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్నయితే కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.